స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితేనండి, తల్లి స్మోక్ చేయడం వల్ల ప్రిమెచ్యూర్ బర్త్స్ ఉంటాయా అంటే ఉండే అవకాశం అయితే ఉన్నదండి. సో స్మోక్ చేయడం వల్ల తల్లికి ప్రిమెచ్యూర్ బర్త్ జరగడం అంటే నెలలు నిండకుండా పుట్టడం, లేకపోతే బరువు కూడా తక్కువ పుట్టడం అంటే IUGR అని అంటాం ఈ పిల్లల్ని. అంటే ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్, అంటే లోపల జరగాల్సినంత గ్రోత్ జరగకుండా తక్కువ జరగడం, దానివల్ల బిడ్డకి లోపల బరువు తక్కువ అయిపోవడం అనేది, ఈ 2 ప్రమాదాలు అయితే స్మోక్ చేయడం వల్ల ఉంటాయండి. తల్లి స్మోక్ చేయడం వల్ల ఉంటాయి. ఇక డ్రింక్ విషయానికి వచ్చేస్తే, ఎక్కువ డ్రింక్ చేయడం వల్ల ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అని అంటాం. సో పిల్లలకి కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఫేస్లో చేంజెస్ రావడం కానీ వచ్చే ప్రమాదం ఉంటుందండి ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్లో. కానీ ఇప్పటి కాలంలో ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యాక చాలామందికి అందరికీ కూడా అడ్వైజ్ అనేది జరిగిపోతుంది. ఇలా ఆపాలి, తాగకూడదు ఆర్ స్మోకింగ్ చేయకూడదు అనే విషయం క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే పేరెంట్స్, మదర్స్కి ఎస్పెషల్లీ వెళ్ళిపోతాయండి. ఇంకా ఫాదర్ స్మోక్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంటే, ఫాదర్ స్మోక్ చేయడం లేకపోతే డ్రింక్ చేయడం, హెల్తీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేసుకోకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం కన్సెప్షన్లోనే ఉంటుందండి. అంటే ఫాదర్కి స్పర్మ్ కౌంట్ పడిపోవడం ఆర్ ద క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్ అనేవి సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే ఆ ప్రమాదం వల్ల ఇలాంటి కన్సెప్షన్ అనేది, అంటే పిల్లలు పుట్టడానికి కలిగే అవకాశాలే తక్కువ అయిపోవడం అనేది జరుగుతుందండి. అన్హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఈ బీట్ డ్రింకింగ్ ఆర్ స్మోకింగ్, హ్యావింగ్ అన్హెల్తీ ఫుడ్, అన్హెల్తీ స్లీప్ హ్యాబిట్స్ వల్ల ఫాదర్కి ఆర్ ఏజ్ పెరిగే కొద్దికి కూడా అంటే పిల్లల్ని కనే కెపాసిటీ అనేది దానిపైన ఎఫెక్ట్ పడుతుందండి.